పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట సైబర్ నేరాలపై చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని స్థానిక ఎస్ఐ అర్జున్ సూచించారు. మండల పరిధిలోని నవాబుపేట గ్రామంలో సైబర్ నేరాలు, హెల్మెట్ వినియోగంపై గ్రామ సభ నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న వివిధ రకాల సైబర్ నేరాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సంబంధించిన వీడియో, సైబర్ క్రైమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను ప్రదర్శించి సదస్సుకు హాజరైన గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లు బారిన పడకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, అవగాహనతోనే సైబర్ నేరాలను బారిన పడకుండా ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా సైబర్ నేరాల పట్ల అవగాహన ఏర్పరచుకొని సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తగా వహించాలని సూచించారు. అవేర్నెస్ కల్పిద్దామని ఒక చక్కటి ప్రోగ్రామ్ డిజైన్ చేసి మా సిపి గారు, అలాగే మా డిసిపి గారు, మా ఏసీపీ గారు, మా అదే సార్ 6 వే ఇస్తారు కదా. నేరాలు జరిగిన తర్వాత వెళ్ళడం కాదు, నేరాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించండి అనే ఉద్దేశంతో ప్రతి గ్రామాన్ని తిరుగుతూ ముఖ్యంగా సైబర్ నేరాల పట్ల, అదేవిధంగా రోడ్డు ప్రమాదాల పట్ల, అలాగే చిన్నపిల్లల పైన అఘాయిత్యాల పట్ల, తర్వాత శాంతి భద్రతల పట్ల మొత్తం గ్రామ ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించండి చెప్పేసి ఆదేశించారు. అందులో భాగంగా మేము ఈరోజు మీ ఊరికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇందాక సిఐ గారు అయితేనేమి, ఏసీపీ గారు అయితేనేమి సైబర్ నేరాల పట్ల ఎలా ఉండాలా, ఎలా మసులుకోవాలని చెప్పేసి చెప్పారు. ముఖ్యంగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా జరిగిన కేసు ఇది. ఆవిడ బెంగళూరులో బాగా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నతమైన ఉద్యోగం, నెలకు దాదాపుగా 12 లక్షల శాలరీతో ఉంటుంది. ఈవిడకి ఇదే విధంగా వీడియో కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ అనే పేరు చెప్పి సైబర్ కేటుగాళ్ళు దాదాపుగా 6 నెలల పాటు ఆమె నుంచి 32 కోట్ల రూపాయలు దోచుకున్నారు. 32 కోట్ల రూపాయలు. ఆమెకు నెలకు 12 లక్షలు. అంతకుముందు ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ దాదాపు 16 కోట్లు ఉన్నది. ఆమె ఈడి బాధలు తాళలేక తన ఫ్రెండ్స్ దగ్గర, అందరి గుడి దగ్గర అప్పులు చేసింది. తర్వాత తన ఇంటి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చింది. అదేవిధంగా తను దాచుకున్నటువంటి బంగారాన్ని అంతా